నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? చాలామందికి ఉండే సమస్య 100లో 99.9% వరకు చాలా వరకు ఒకే ఒక సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఆ సమస్య కనుదిష్టి, నరదిష్టి, చెడు దృష్టి. అలాంటి దిష్టి ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే ఈ అమావాస్య రోజు చేసుకునే ఒక పరిహారం అనేది చెప్పబోతున్నాను. చాలామంది అమావాస్య అంటేనే భయపడతారు. భయపడడం వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదండి. దాని గురించి మనం తప్పకుండా చేయవలసిన కొన్ని పనులైతే ఉన్నాయి. ఇక అమావాస్య అంటేనే నేను చాలా వరకు చెప్తూనే ఉంటాను, అమావాస్య రోజున మీ యొక్క కులదేవతకు పూజ చేసుకోవాలని. మీ ఇంటి కులదేవత కానివ్వండి, కులదేవుడు కానివ్వండి, ఎవరైనా సరే తప్పకుండా మీ యొక్క కులదేవతకు పూజ చేసుకోవాలి. కులదేవతకు పెట్టవలసిన చెంబు గురించి కూడా ఒక వీడియోలో చెప్పాను. కులదేవత యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే చేయవలసిన ఒక 3 విధానాల గురించి కూడా చెప్పాను. చూడని వారు ఉంటే ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఆ రకంగా కులదేవత చెంబు పెట్టుకొని ఆ రోజున ఆరాధించాలి. ముందైతే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి, తర్వాత కులదేవతకు పూజ చేయాలి. ఆ తర్వాత మీ పితృదేవతల యొక్క ఆరాధన కూడా అమావాస్య రోజున చేయవలసి ఉంటుంది. ఏ అమావాస్యకైనా సరే కులదేవత ఆరాధన, విఘ్నేశ్వరుడు ఆరాధన, పితృదేవతల ఆరాధన అనేది ప్రతి అమావాస్యకి జరుగుతూ ఉండాలి. చేయవలసిన పనులు అనమాట. ఇక అమావాస్య రోజున దిష్టి నుంచి బయటపడడానికి, తంత్రమంత్ర ప్రయోగాల నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిహారాలు మనం చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఇక్కడ ఒక పరిహారాన్ని చెప్పబోతున్నాను. ఈ పరిహారం కనుదిష్టి నుంచి, నరదిష్టి నుంచి, చెడు దిష్టి నుంచి బయటపడడానికి చేసుకునే పరిహారం. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల దిష్టి ప్రభావం అనేది మీ ఇంటి మీద, మీ కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉంటుంది. ఈ పరిహారంలో భాగంగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. కొత్త వస్త్రం చతురస్రాకారంలో ఉన్నది తీసుకోండి. ముందుగా కాస్త తడిపి శుభ్రంగా ఉంచుకోండి. ఇక ఈ పరిహారాన్ని మనం అమావాస్య రోజున చేసుకోవాలి. ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఉదయం చేయొచ్చు, సాయంత్రం కూడా చేయొచ్చు. కానీ ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం అమావాస్య గడియలు ఉండాలి. తర్వాత ఈ వస్త్రంలో కొద్దిగా కళ్ళుప్పు పెట్టండి. వంటల్లో వాడుకునే ఉప్పు కాకుండా మీరు సెపరేట్గా పూజలకని తీసి ఉంచుకున్న ఉప్పులో నుంచి కొంత కళ్ళుప్పు పెట్టండి. ఆ తర్వాత దీనిలోకి ఒక 18 మిరియాలపు గింజలను పెట్టండి. లెక్క పెట్టి పెట్టండి. అసలు దిష్టి ప్రభావం ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీరు బయటకు వెళ్తారు, చక్కగా మంచి బట్టలు కట్టుకొని వెళ్ళారు, లేదంటే మంచి నగలు వేసుకొని వెళ్ళారు, చూశారు అవతల వాళ్ళు, అబ్బా చాలా బాగుందండి అని అంటారు. అలా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరికొందరు ఇంకా వీళ్ళకేంటండి ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఈర్ష్య అసూయలతో మన వైపు ఒక చూపు చూడడం వల్ల కూడా, ఒక మాట మాట్లాడడం వల్ల కూడా వాళ్ళ నుంచి కనుదిష్టి, నెగిటివ్ ఎనర్జీ అనేది మన వైపుగా ఫార్వర్డ్ అవుతుంది. ఆల్రెడీ మరికొందరు ఉంటారు, నేను అది కొన్నాను, ఇది కొన్నాను, నా వ్యాపారం బాగుంది, నా బిజినెస్ బాగుంది, నా జీతం అంత వస్తుంది, ఎంత వస్తుందని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల కూడా అవతల వాళ్ళ నుంచి కనుదృష్టి, ఇంకా చెడు దృష్టి అనేది మీ మీద పడుతూ ఉంటుంది. ఈ మాట మీ అందరికీ తెలిసిందే. నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని చెప్తారు. కనుదృష్టి సోకిన తర్వాత ఇక అక్కడి నుంచి ఒంటి నొప్పులు రావడము, హెడేక్ రావడము, సోమరితనంగా ఉండడము, మగతగా ఉండడము, ఏ పని చేయబుద్ధి కాదు. కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. ఇవన్నీ కనుదృష్టి, చెడు దృష్టిల వల్ల జరుగుతూ ఉంటాయి. కొంతమంది అయితే నమ్మరు. మీరు నమ్మడమా నమ్మకపోవడం అన్నది మీ యొక్క ఒపీనియన్ అండి. కానీ మన పెద్దవాళ్ళు చెప్పిన విధానాల్ని మనం పాటించినట్లయితే మన జీవితం అంత సవ్యంగా సాగుతుంది. ఇలా మిరియాలు పెట్టిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు పెట్టండి. తర్వాత దీంట్లో ఒక 3 తొడిమలతో ఉన్న ఎండుమిరపకాయలు పెట్టండి. తర్వాత దీనినంతా కూడా మూటగా కట్టేయండి. ఈ పరిహారాన్ని ఏ అమావాస్యకైనా సరే చేసుకోవచ్చు. కట్టిన తర్వాత చాలా వరకు ఆడవారు పెట్టుకునే కాటుకు భరిణ కానీ ఇలాంటి కోన్స్ మనకు ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. వీటన్నిటికంటే కూడా ఉత్తమమైంది మార్కెట్లో మనకి నలుపు సింధూరం దొరుకుతుంది. ఆ సింధూరాన్ని నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి, కనుదిష్టి తొలగించుకోవడానికి వాడుతూ ఉంటారు. ఇంకా శని భగవానుడి దేవాలయం దగ్గర కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి నలుపు సింధూరం మీరు పూజా షాప్లో ఒకసారి అడిగి చూడండి, దొరుకుతుంది. మీకు దొరికితే కనుక తప్పకుండా తీసుకోండి. దీంతో ఈ నరదిష్టి పరిహారం చేస్తే అద్భుతమని చెప్పుకోవచ్చు. దొరికితే తీసుకోండి, లేదంటే మామూలుగా కాటుకునైనా తీసుకోండి. ఈ మూట మీద కాటుకుతో ఈ విధంగా ఒక 3 చోట్ల చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టండి. కాస్త పెద్ద సైజుగా పెట్టండి. నేను కాటుకుతోనే పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికని. మీకు నలుపు సింధూరం దొరికితే కనుక నలుపు సింధూరంతోనే చేయండి. ఇలా కట్టిన తర్వాత ఈ మూటని మీ ఇంటి సింహద్వారం బయట గడప పైన కట్టాలి. ఏదైనా ఒక చిన్న మేకు కొట్టి దానికి తగిలించండి. లేదంటే ఈ మధ్యన ప్రెస్సింగ్ టేప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి అవి. ఈ మూట అయితే కాస్త తేలిగ్గానే ఉంటుంది కాబట్టి ప్రెస్సింగ్ టేప్ అయినా సరే అంటించి తగిలించండి, లేదా మేకు కొట్టి తగిలించండి. ఇలా మీరు అమావాస్య రోజుల్లో కట్టచ్చు. అలానే ఆదివారం రోజున కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమావాస్య రోజుల్లో కడితే మంచి ఫలితం ఉంటుంది. అది కూడా అమావాస్య తేదీ ఉన్న టైంలోనే కట్టాలండి. అమావాస్య తేదీ అయిపోయిన తర్వాత మాత్రం కట్టకండి. దీన్ని కట్టడం వల్ల ఇంట్లోకి ఎలాంటి కనుదిష్టి రాదు. ఏమైనా నెగిటివ్ శక్తులు ఇంట్లోకి రాకుండా కూడా ఉంటాయి. మన ఇంట్లో కుటుంబ సభ్యులు నరకోశ బారిన పడకుండా కాపాడుతుంది ఈ మూట. ఇది నేను కొత్తగా చెప్తున్నది కాదండి, మన పూర్వీకులు చెప్తున్నవి.
మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేసి చూసినవి మనకు అందిస్తున్నారు. వాటిని మనం చేయడం వల్ల ఇలాంటి వాటి నుంచి బయటపడతాం. ఇకపోతే తర్వాత ఏం చేస్తారంటే, మీరు బయట సింహద్వారం దగ్గర ఈ రకంగా కట్టారు కదండి అమావాస్య రోజున. ఈ విధంగా అమావాస్య రోజున చేసిన తర్వాత వచ్చే అమావాస్య రోజున, అంటే ఆ అమావాస్యకి ముందు రోజున రాత్రి మూటను తీసి ఆ మూటతో పాటు ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకొని బయటికి తీసుకువెళ్ళి వెలిగించేయాలి. అంటే ఆ మూటని కర్పూరం బిళ్ళలతో వెలిగించాలి. ఇక వెలిగించిన తర్వాత ఆ ఉప్పు మిరియాలన్నీ కూడా చిటపటమంటూ మండుతాయి. అలా చిటపటమంటూ ఉంటే మనలో ఉన్న దిష్టంతా కూడా పోతుందని అర్థం. అలా తీసుకువెళ్ళి వెలిగించడం కాస్త కష్టమైన పని అయితే మీకు ఇంటికి దూరంగా ఎవరు తొక్కని ఒక చోట వేసేయండి ఆ మూటని, లేదంటే పారే నీటిలో వేసేయండి. ఈ విధంగా మీరు అమావాస్యకి మీరు చేస్తూ ఉంటే తప్పకుండా ఇంట్లో వాళ్ళ మీద ఉన్న కనుదృష్టి ప్రభావం క్రమక్రమంగా తొలగిపోతుంది. చాలా అద్భుతమైన సింపుల్గా ఉండే పరిహారం అండి ఇది. పెద్ద ఖర్చుతో కూడింది కాదు, కానీ నమ్మకంతో చేయాలి. మంచి మార్పులను అయితే మీరు చూస్తారు. నమ్మకం లేకుండా చేస్తే పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. తప్పకుండా చేసుకోండి. మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో విషయం మీద కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.